ఫండింగ్ ఎట్లా అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం అప్పియచ్చు, నాబార్డు నుంచి లోన్స్ తీసుకోవచ్చు. అట్లాగే కేంద్రం ఇప్పుడు కొంత నిధులు ఇవ్వాలి. అమరావతి నాకు తెలిసి కేంద్రం 15,000 కోట్ల దాకా ఇస్తుంది. ఇస్తారు ఒకేసారి, కాకపోతే ఏడాదికి 3,000 కోట్లు 5,000 కోట్లు అట్లాగే ఇస్తారు. దాంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఒప్పుకున్నాడు గడ్కరీ. టోటల్ రింగ్ రోడ్ వేసిస్తారు. అది చాలా పెద్దది. అదేది మంగళగిరి, తెనాలి, నందిగామ ఇవన్నీ కలవబోతున్నాయి. అదొక మంచి కాన్సెప్ట్. ఇవి రెండుతో పాటుగా అదనంగా జరిగేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కార్పొరేషన్ పెడితే ఇప్పుడు అక్కడ ఒక 7,000 ఎకరాల దాకా చేతిలో ఉంది కదా గవర్నమెంట్ చేతిలో. ఒక 1,000 ఎకరాలు అమ్మితే కార్పొరేషన్ లో డబ్బులు పడతాయి. దాంతో పాటుగా వీళ్ళు గిఫ్ట్లు కింద ఇస్తున్నారు కదా డొనేషన్స్ అని, ఆ కార్పొరేషన్ అకౌంట్ లో నిధులు పడతా ఉంటాయి. పడ్డప్పుడు ఏమవుతుంది, ఆ అమౌంట్ రేపొద్దున ఓ బల్క్ అమౌంట్ కింద కనబడుతున్నప్పుడు లోన్ ఇవ్వమంటే ఇస్తుంది బ్యాంక్. ఇప్పుడు రేపొద్దున మిగతా తాకట్టు పెట్టచ్చు లేదా అమ్మచ్చు. ఫండింగ్ కూడా ఎత్తుక్కోనక్కర్లా. ఆ ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,000 ఎకరాలు ఎకరం 4 కోట్ల రూపాయలకి అమ్మారు, 4,000 కోట్ల డబ్బు వచ్చి ఓ పని జరుగుతూ ఉంటుంది. ఓ బిల్డింగ్లో 2-3 కడతా ఉంటారు. అది ఎప్పుడు